హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు జీవితంలో అత్యంత కీలక దశని, ఇది జీవితాన్ని మలుపు తిప్పే దశని తెలిపారు. కౌమార బాలికలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారని, ప్రతి బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారతని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బ్యాంకు ముందు నిలబడి ఒక 10,000 ముందు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి ఒక నయా పైసా దొరికేది. ఒక బోర్డు పెట్టి ఊర్లో చిన్నగా ఇట్లా ఉంటది. చిన్న వయసులోనే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవాళ మన అమ్మాయిలకు మన 14 నుంచి 19 ఇయర్స్ 18 ఇయర్స్ గర్ల్స్ కు సంబంధించి మరి వాళ్ళు జీవితంలో టీనేజర్స్ గా మార్పులు వస్తుంటాయి. శారీరకంగా కూడా అలాంటి మార్పులలో కూడా వాళ్ళకి ఎలాంటి ఫీడింగ్ ఉండాలి, హెల్తీగా ఎలా ఉండగలగాలి, ఎలాంటి సేఫ్టీ కోసం హెల్త్ సేఫ్టీ కోసం కూడా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనది మారుమూల గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి సొసైటీ. తెలంగాణ మారుమూల పల్లెలు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా కూడా చాలా మంది సిటీలో బతుకుతుంటారు, కానీ దీనికి సంబంధించిన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం, ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం, సిటీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం. సో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. దాన్ని మనము ఇట్లా 3 విభాగాలుగా విభజించుకొని ఇక్కడ ఎట్లాంటివి ఎక్కువ మనకు కనిపెడుతున్నాయి, మామూలుగా రూరల్ ఎట్లా ఉంటాయి, ఇంకా డీప్ ఫారెస్ట్ ఉండేటువంటి పబ్లిక్ ట్రైబల్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దానికి తగ్గట్టుగా మనము వాళ్ళకు మరి ప్రికాషన్స్ కూడా ఇస్తే, సలహాలు సూచనలు నివారణ చర్యలు ఆ ఇంపాక్ట్ ఏదైతుందో చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బెటర్ సొసైటీని మనం ఇవ్వగలుగుతాం.